రాష్ట్రంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రపంచంలోని అత్యధిక సీసీ కెమెరాలున్న నగరాల్లో ఒకటిగా పేరొందిన హైదరాబాద్ ప్రతిష్ట కూడా ఈ విషయంలో మసకబారుతోంది. కెమెరాలు ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలించే వరకు అది పనిచేయటం లేదని తెలియటం లేదు. నిధుల సమస్య, క్షేత్రస్థాయి అధికారుల నిర్లిప్తత వంటి కారణాలతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారాయి. దాంతో కొత్త వాటి ఏర్పాటు సంగతి అటుంచి ఉన్న వాటిని సరిగా నిర్వహించుకోవాలని అధికారులు సూచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. వందల మంది సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని వార్డుల్లో పేరుకే సీసీ కెమెరాలు ఉంటున్నాయి. పిల్లల కిడ్నాప్, ఇతరత్ర పెద్ద సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయటం తరువాత షరా మామూలే. 2 రోజుల కిందట గాంధీ ఆసుపత్రి నుంచి 3 పరారయ్యారు. ఇందులో 2 వార్డుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులు కాగా మరొకరు రోగితో పాటు వచ్చిన మహిళ ఉన్నారు. సిబ్బంది కళ్ళు కప్పి వెళ్లిపోయారు. ఉస్మానియాలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ సగటు 3-4 చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు అందించిన వెంటనే కొందరిని వెతికి పట్టుకుని తిరిగి అప్పగిస్తున్నారు. మరికొందరి ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు నిత్యం 3 నుంచి 4 వేల మంది అవుట్ పేషెంట్ సేవల కోసం వస్తుంటారు. మరో 500 మంది ఆసుపత్రిలో చేరుతుంటారు. 2 చోట్ల 500 మంది వరకు సెక్యూరిటీ 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఉంది. ప్రతి వార్డు వద్ద సెక్యూరిటీ తప్పనిసరి. లోపలకు ఎవరు వెళ్తున్నారు, బయటకు ఎవరు వస్తున్నారు అనేది కీలకం. ఇక్కడ పిల్లల వార్డులు సైతం ఉన్నాయి. గాంధీ నుంచి గతంలో పసిపిల్లలను అపహరించిన ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ భద్రత డొల్లతనాన్ని చూపెడుతున్నాయి. కొందరు సెక్యూరిటీ గార్డులు చేయి తడిపితే చాలు ఎవరినైనా వార్డుల్లోకి విడిచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిశ్చార్జ్ చేయకుండానే రోగులు బయటకు వెళ్లిపోతున్నా అడ్డుకోవటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.